ఓం శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. ఓం నమో వశిష్ఠ విశ్వామిత్ర వ్యాస వాల్మీకి సుఖాదిభ్యః. ఓం శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. ఓం శ్రీరామో రామభద్రశ్చ రామచంద్రశ్చ శాశ్వతః రాజీవలోచన శ్రీమాన్ రాజేంద్రో రఘుపుంగవః. శ్రీ యోగవాసిష్టము నిర్వాణ ప్రకరణము పూర్వార్ధము. కాబట్టి ఓ తత్వజ్ఞుడివే అయినటువంటి ఓ రాజేంద్ర, చిత్తం యొక్క చంచలత్వము, ఆ చంచలత్వము అంటే చిత్తము కదలిక కదలిక లేకుండా ఉండడం, ఈ రెండింటినీ కూడా దాని యొక్క సాక్షి మాత్ర ఆత్మదర్శనము చేత ఏకత్వాన్ని పొందించు. అలా పొందించి ఈ ప్రకారంగానే శాశ్వతంగా ఆత్మతో ఏకత్వాన్ని పొందినవాడవై నీ ఇష్టము వచ్చినటువంటి రీతిగా స్థితిని కలిగి ఉండు. సమాధి ఎందుండు, లేకపోతే వ్యవహారము చేయు అని చెబుతూ, అంతేకాదు చిత్తము గనక అంటే చిత్తము కదిలిందా సృష్టి అని చెప్పబడుతూ ఉంటుంది. ఇంకా చిత్తము గనక కదలలేదు, చిత్తరహితమైనట్లయితే తురియాతీత పదమందే ఆరూఢమై ఉన్నదే అయి ఉంటుంది కదా. ఆ స్థితి అంటే వాక్కు చేత ఇలా ఉంటుంది అని చెప్పడానికి అలివి కాదు. ఎలాగంటే ఇప్పుడు కంటి రోగం అనేటువంటిది ఉన్నప్పుడు వాడికి 2 చంద్రులు కనపడినవి, నేత్ర రోగం కుదిరింది, రోగం పోయింది. అప్పుడు వానికి ఉన్నటువంటి ఆ కన్ను ఎప్పుడైతే నిర్మలము, కంటిలో ఉన్న మాలిన్యం తీసివేయబడగా వానికి ఒక్క చంద్రుడే దర్శనమైనట్లుగానే ఈ యొక్క శాస్త్రాలు, సజ్జన సాంగత్యాలు, నిరంతరమైనటువంటి అభ్యాసాలు, వీటి చేత ఈ అభ్యాస వశము చేత కాలక్రమంగా కూడా చిత్తము అనేటువంటిది నిర్మలమే అయిపోతూ ఉన్నది. ఎప్పుడైతే చిత్తము నిర్మలమైందో అది దాని యందు ఇక తుర్యాతీత స్థితి అనేటువంటిది ఉదయిస్తుంది కదా. ఏ తత్కేవలమాభాతం స్వానుభూతిభిరాతతం కథ్యతే స్వానుభూతేషు స్వయం స్వం రూపమాత్మన. అంటే సాక్షి అయినటువంటి ఏ చైతన్యముతోటి సమస్తం యొక్క ఐక్యము ఏదైతే ఉన్నదో కేవలము అనుభవం మాత్రమే కనబడుతుంది, అనుభవం మాత్రంగానే గోచరిస్తుంది. ఎవరైతే తమ స్వరూపాన్ని అనుభవం చేసుకొని ఉన్నారో అటువంటి వారి చేతనే తమ స్వరూపాన్ని స్వయంగా చెప్పబడుతున్నది కదా అని చెబుతూ, లోక దృష్టిలో కూడా అదే చెప్పబడుతూ ఉన్నది. ఏ విధంగా అంటే అటువంటి తురియా స్థితి ఎప్పుడైతే ఉత్పన్నమవుతుందో ఆ తుర్యాత్మ స్థితి కేవలము ఆత్మానుభవ రూపమాత్రము చేత మాత్రమే భాషిస్తుంది. అది అనుభవ సిద్ధి పొందినప్పుడు మాత్రమే అది గోచరమవుతుంది. అది ఎవ్వరికి స్వయంగా అనుభూతమవుతుందో, ఎవరు దానిని అనుభవిస్తూ ఉన్నారో అటువంటి వారి చేతనే, అంటే స్వానుభవం ద్వారా మాత్రమే ఆ స్వస్వరూపము స్వయంగా చెప్పబడుతూ ఉన్నది అని తెలియజేస్తూ, ప్రాప్తోసి సారం స్వమనాది మధ్యమత్రైవ తిష్ట స్వపదే నివిష్టః నో రూప నిర్భేద మహాచిదాత్మ జాతోసి సాధో కలువీత శోకః. ఓ సాధు, నీవు ఇప్పుడు సమస్తానికి కూడా సారభూతమైనటువంటి ఆది మధ్య అనేది రహితము, అంటే ప్రారంభం కానీ మధ్యము కానీ అంతము కానీ అనేటువంటి ఆది మధ్యరహితమైన ఈ స్వస్వరూపాన్ని నీవు పొంది ఉన్నావు. అటువంటి స్వాత్మపదముననే నీవు ఏ అనుభూతిని, ఏ ఆత్మపదాన్ని పొంది ఉన్నావో దాని అందే నీవు స్థిరంగా నిలకడగా స్థిరపడి ఉండు. శరీరాదుల యొక్క భేదాన్ని మిథ్య అని ఎరుగు. అలా శరీరాల యొక్క భేదాలు అంటే ఏవి ఉత్పన్నమై ఏవి పోవడానికి సిద్ధమైనటువంటి రకరకాల వస్తుతతి ఉన్నదో అదంతా కూడా అబద్ధమేని ఎరగడం వలన నీవు తత్వబోధ చేత, శాశ్వతమైనటువంటి పరమాత్మ బోధ చేత మహాచిత్ స్వరూపుడివై ప్రాదుర్భవించావు. కాబట్టి ఈ శోకము, మోహము మొదలైన వాటిని నశింపజేసి ఉండు అని చెబుతూ, సాధువగువో రాజా, సమస్తానికి కూడా సారభూతమై ఆది మధ్యాంతరహితమైనటువంటి స్వస్వరూపాన్ని నీవిప్పుడు పొంది ఉన్నావు.
ఆ నీదైనటువంటి స్వకీయ ఆత్మపదమునందు నీవు ప్రవేశించి అక్కడనే నీవు స్థితి కలిగి ఉండు. అంటే భేదకములైనటువంటి రకరకాల వ్యత్యాసాలతో ఉన్నటువంటి దేహాలు మొదలైనటువంటి రూపాలు ఇవన్నీ కూడా మిథ్యయే, అబద్ధమే అవడము చేత సమస్త దేహాల యందు కూడా నిర్భేదమై ఉన్నటువంటి రూపరహితమైనటువంటి మహాచిదాత్మవు నీవు అయ్యున్నావు. కాబట్టి ఇక నీవు శోకరహితుడివై ఉండు అనే చెబుతూ, అంటే తత్రకో మోహ కహ శోక ఏకత్వమును అనే శోక ఏకత్వమును పశ్యత అనేటువంటి శృతి ప్రమాణం కూడా ఉన్నది. ఏ విధంగా? జ్ఞానదాఢ్యేన రాజ్ఞోత్ర వర్ణ్యతే కృతకృత్యత జీవన్ముక్తావచిత్తత్వం స్థితి సత్వస్థ్య చర్యతే. అంటే జ్ఞానం యొక్క దృఢత్వము చేత రాజు యొక్క కృతకృత్యత, జీవన్ముక్తి అందలే అచిత్తత్వము, తత్వస్థితి అనే ఈ విషయాలు ఇక్కడ మనకి వర్ణించి తెలియజేసి ఈ యొక్క నిర్వాణ ప్రకరణమునందు చూడాలోపాఖ్యానమున సికిధ్వజ బోధనము అనేటువంటి విషయాన్ని గురించి తెలియజేసి, ఇంకా కూడా కుంభరూపధారిణి అయినటువంటి చూడాల ఇలాగా చెప్తూ ఉన్నది. ఇతితే కథితం సర్వం సికిధ్వజ మహీపతే యదేదముత్తితం సర్వం యథాచ ప్రవిలీయతే నామాం పశ్యతి చేత్తత్క తత్కోప ముపగచ్చతి నోద్వేజనీయ భవ్యేన గురవో హి కదాచన. ఓ సికిధ్వజ మహారాజా, ఈ ప్రకారంగానే ప్రపంచము అనేది అసలు ప్రపంచము ఎట్లు ఉత్పన్నమవుతూ ఉన్నది, ఇదంతా కూడా అధ్యారూపమే. ఎలా లయిస్తూ ఉన్నది, ఇదంతా అపవాదమే అనే విషయాన్ని అంతా కూడా నేను నీకు తెలియజేశాను. కాబట్టి ఓ ముని నాయక, దీనిని విని తెలిసి మరి మళ్ళీ కూడా స్మరణము గావించి స్పష్టముగా చూడబడినటువంటి పరమపదమునందు నీ ఇష్టం వచ్చినట్లుగా స్థితి కలిగి ఉండు. నేనిప్పుడు స్వర్గానికి పోవచ్చు ఉన్నాను. ఎలాగంటే ఈ పర్వకాలమున బ్రహ్మలోకము నుండి నారదముని ఇంద్రసభకు వచ్చి ఉంటాడు. నన్ను అక్కడ చూడకపోతే అతనికి కోపం వస్తుంది. కాబట్టి ఉత్తముడగువాడు గురువులను ఎన్నడూ కూడా ఉద్విగ్నులను చేయరాదు కదా అని చెబుతూ, నీవు సంకల్పాన్ని ఇచ్చను కూడా సదా వదిలివేయి. నా చేత చెప్పబడినటువంటి ఈ పవిత్రమైనటువంటి ఆత్మదృష్టి అందే నీవు స్థితి కలిగి ఉండు అని చెప్పినది అని శ్రీ వశిష్ఠ గురుదేవులు ఇతి యాత్ప్రతి వచః పుష్పహస్తః సికిధ్వజః ప్రణామయ దదాత్యేష దావదద్ధంతి మాయయౌ. అప్పుడు చెప్తూ ఉన్నారు వశిష్ఠ గురుదేవులు, ఓ రామచంద్ర, ప్రతివచన సహితముగా ఈ విధంగా అంటే సికిధ్వజ మహారాజు మాట్లాడుతూ ప్రణామం చేయడం కోసం సికిధ్వజుడు పుష్పాలను 2 చేతులలో కూడా గ్రహించి ఆ పుష్పాలతో కూడినటువంటి చేతులను జోడించి పుష్పాంజలిని గ్రహిస్తూ ఉండగా ఇంతలో కుంభరూపిణి యగు చూడాల అంతర్ధానమైంది. అప్పుడు ఇక స్వప్నాదులు యందు ప్రాప్తించినటువంటి ధనాదులు, కలలో కనపడినటువంటి ధనరాశులు మరి అంతమునుగా అనిపించినట్లుగానే మెలకు వచ్చినాక ధనరాశులు కనబడినట్లుగానే సికిధ్వజ మహారాజు తన ఎదుట కుంభుని చూడలేకపోయాడు. కుంభుడు వెడలిపోయాడు. ఆ తర్వాత రాజు మిగుల ఆశ్చర్యాన్ని పొందాడు. అతనినే ధ్యానిస్తూ ఉన్నాడు. అతడు లిఖిత చిత్రంలాగానే కదలక మెదలక అలాగే ఉండిపోయాడు. అప్పుడు విధి యొక్క విచిత్ర విలాసము గురించి అతడు ఇట్లా చింతించాడు సికిధ్వజుడు. ఆహా, కుంభుని మిషచే అంటే కుంభ ఋషి యొక్క కారణము చేత నాకు ఎల్లవేళలా ప్రకాశ రూపమైనటువంటి బ్రహ్మము యొక్క ఉపదేశము చేయబడినది. నారదపుత్రుడకు కుంభుడు ఎచట, సికిధ్వజుడు అగు నేను ఎక్కడ, ఆయనెక్కడ నేనెక్కడ, కేవలము భాగ్యాన్ని ఉదయించేటువంటి కాలం యొక్క కలయిక చేతనే నాకు ఇటువంటి బోధ అనేటువంటిది లభించింది. కాబట్టి దేవపుత్రుడు ఎటువంటి ఉత్తమ యుక్తియుక్తమైన అటువంటి చేయవలసినటువంటి జ్ఞానముతో కూడుకొని ఉపదేశాన్ని చేశాడు.
ఆహా, మోహము అనేటువంటి నిద్రయందు చిరకాలము వ్యాకులుడనే అయిన నేనిప్పుడు మేల్కాంచితని జ్ఞానముతో ప్రబుద్ధుడనయ్యాను. ఇది చేయాలి, ఇది చేయకూడదు మొదలైనటువంటి మిథ్యాభ్రమతో కూడినటువంటి చక్రాలతో నిండిపోయిన క్రియాజాలమునందు ఈ యొక్క దుష్ట పంకమున ఈ బురద యందు నేను చిక్కుబడి ఉండడం అనేటువంటిది ఎచ్చట అమృతముతో ఉత్పన్నమైనటువంటి ఆకృతిని ధరించినది శీతలమై శుద్ధమై వాసన నశించిపోయిన నా మనసును శీతలం చేయడం కోసం సాక్షాత్కరింపబడినటువంటి ఈ ఆత్మ సామ్రాజ్య పదవి అక్కడ. ఆహా, నేను శాంతుడను, తృప్తుడను, సుఖపూర్వకంగా ఉండి ఉన్నాను. తృణలేశమునైనా సరే నేనిప్పుడు కోరను. యథాస్థితముగా నా స్వరూపమునందు నేను స్థితిని పొంది ఉన్నాను. వాసన నశించినటువంటి అంతఃకరణము కలిగిన ఆ రాజు ఇలాగా చింతన చేస్తూ ఉన్నాడు. శిలయందు చెక్కబడినటువంటి అంటే రాతి యందు చెక్కబడినటువంటి విగ్రహంలాగానే మౌనాన్ని ధరించి సమాధిస్థుడయ్యాడు. సంకల్పాలన్నీ వదిలివేశాడు. ఆశ్రయాలు లేవు, దేనిని ఆశ్రయించాల. ఆశ్రయరహితమైనటువంటి ఆ మౌన సమాధి ఎందే స్థిరమైనటువంటి ప్రతిష్టను పొందిన వాడే అయ్యాడు. పర్వత శిఖరంలాగానే అతడు అప్పుడు నిశ్చలంగా ఉన్నాడు. ఈ విధంగా సతత్ర సంశాంత భయో చిరేణ విశ్రాంత మతి సమాత్మ చిరేణ సంప్రాప్త నిజామలాత్మ యోగేన సుష్వాప తతో విదితాత్మ. ఆ సమాధి యందు అతడు సమరసమైనటువంటి తన ఆత్మస్వరూపాన్నే పొందాడు. అలా పొందడం చేత చిరకాలానికి దీర్ఘకాలానికి విశ్రాంత చిత్తుడే అయ్యాడు. ఇక చిత్తం పూర్తి స్థాయిలో నశించిపోయి విశ్రాంతిని పొందింది. వెంటనే భయం పోయింది, నిర్భయుడయ్యాడు. చిరకాల ప్రవృత్తమైనటువంటి యోగము చేత అఖండమైనటువంటి అంటే ఇక పూర్ణ స్వభావాన్ని కూడా పొంది సుషుప్తిలో విశ్రమించినట్లుగానే విశ్రమించాడు. ఆ మంత్రాంతర్హితే కుంభే విస్మితస్య మహీపతే చిరం విమృశ్య విశ్రాంతి సమాధా విహవన్యతే. తాను వెళ్ళవలసి వచ్చినది అని చెప్పి కుంభ ఋషి అంతర్ధానమవడం, విస్మితుడైన ఆశ్చర్యచకితుడైన రాజు తర్వాత చిరకాలము కూడా కుంభ ఋషి చెప్పినటువంటి విషయాలను గురించి విచారించడం, సమాధి యందు విశ్రాంతిని పొందటం మొదలైనటువంటి సంగతులన్నీ కూడా ఇక్కడ వర్ణించి తెలియజేసి ఈ నిర్వాణ ప్రకరణమునందు చూడాలోపాఖ్యానమున శిఖిధ్వజ సమాధానము అనేటువంటి దానిని గురించి వర్ణించి తెలియజేస్తూ ఇంకా కూడా శ్రీ వశిష్ఠ గురుదేవులు ఇలా చెప్తూ ఉన్నారు. నిర్వికల్ప సమాధానాత్ కాష్టకుడ్యోపమ స్థితి ఏవం శిఖిధ్వజో రాజా చూడాలా మధునాశృణు. ఓ రామచంద్ర, ఇలాగా నిర్వికల్ప సమాధి యందు ఉండడం చేత శిఖిధ్వజ మహారాజు కాష్టములాగానే శిలలాగానే ఉండి ఉన్నాడు. కొయ్యలాగా ఉన్నాడు కదలకండా, రాయిలాగా ఉన్నాడు కదలకండా. ఇక చూడాలను గురించినటువంటి వృత్తాంతాన్ని ఇప్పుడు నేను చెప్తాను విను అని చెబుతూ శిఖిధ్వజం తం భర్తారం కుంభవేషేణ తేన సా ప్రబోధ్యాంతద్ధి మాగత్య తతార తరసా నభసా స్వపురం ప్రాప వివేశాంతః పురం క్షణాత్ దృశ్య బభూవలోకస్య నృపకర్మ చకారచ. ఆ కుంభ ఋషి వేషాన్ని ధరించినటువంటి ఆ చూడాల అప్పుడు తన భర్త అయినటువంటి శిఖిధ్వజునికి ఉపదేశం గావించింది కదా, తర్వాత అంతర్ధానమైంది. అదృశ్యమై వేగంగా ఆకాశ మార్గంలోకి ఎగసింది. అలాగా ఆకాశంలో వెళుతూ మాయారచితమైనటువంటి దేవపుత్రుని ఆకారాన్ని కూడా వదిలివేసింది. ఆ వదిలివేసి అంటే తనకు తాను సృష్టించుకున్నటువంటి కుంభ ఋషి అనేటువంటి వేషం ఉన్నది కదా, దాన్ని ఆకాశంలోనే వదిలివేసింది. ఆ తర్వాత సుందరమైనటువంటి స్త్రీ రూపం చూడాల రూపాన్ని ధరించింది. తర్వాత ఆకాశ మార్గం గుండా తన నగరాన్ని పొంది క్షణకాలంలో అంతఃపురాన్ని ప్రవేశించింది. ఆ తర్వాత ప్రజాపాలనము అనేటువంటి రాజకార్యాన్ని కూడా చేస్తూ ఉన్నది. అలా 3 రోజులైంది. తర్వాత మరలా ఆకాశాన్ని ప్రవేశించింది. తన యొక్క యోగశక్తి చేత మళ్ళీ కూడా కుంభ ఋషి రూపాన్ని ధరించి శిఖిధ్వజుడు ఉన్నటువంటి వనానికి మళ్ళీ వచ్చింది.
వచ్చి అక్కడ వన ప్రదేశాన్ని ఆ అడవిలోకి వచ్చింది. మళ్ళీ కూడా చిత్రమందలి వృక్షంలాగానే, అంటే బొమ్మలో వేయబడినటువంటి చెట్టులాగా స్థిరంగా నిర్వికల్ప సమాధి యందు అట్లే ఉండినటువంటి తన యొక్క భర్తను చూసింది. ఆహా, సౌభాగ్యవశము చేత ఇతడు స్వస్థుడై ఉన్నాడు, శాంతుడై ఉన్నాడు, సమదృష్టి కూడా కలిగి ఉన్నాడు, ఆత్మయందు విశ్రమిస్తూ ఉన్నాడు అని ఆమె మరలా కూడా పలికింది. మరి ఇలాగా చింతించింది, ఇతనికి ఇప్పుడు ఈ పరమపదము నుండి మేలుకొల్పాలి. ఎలాగా అంటే, ఇప్పుడే దేహత్యాగము ఇతడెందుకు చేయాలి? కొంతకాలం వరకు కూడా రాజ్యమును కానీ అరణ్యమును కానీ కర్మను ఆచరించుగాక. ఆ తర్వాతే దేహాన్ని వదిలి ఇరువురము కూడా విదేహముక్తిని పొందుతాము. నేను పూర్వము ఇతనికి గావించిన, అంటే నేను పూర్వం ఇతనికి చెప్పినటువంటి ఏ ఉపదేశమైతే ఉన్నదో అది ఇప్పుడే సప్తభూమిక స్థితిని పర్యంతము తుర్యగా అనేటువంటి జ్ఞాన భూమికలలో సప్తమ జ్ఞాన భూమిక అయినటువంటి తుర్యగా అనేటువంటి భూమిక స్థితి పర్యంతము కూడా మార్పును పొందకుండుగాక. కాబట్టి ఇతడు ఇప్పుడు ఇతనిని సమాధి యొక్క అభ్యాసం నుండి నేను మరి మేల్కొల్పుతాను, ఈ విధంగా నిశ్చయించుకుంది. చూడాలా, ఇంకా వనచరులకు కూడా భయాన్ని చేసేటువంటి సింహనాదాన్ని తన భర్త ముందర మరలా కూడా చేసింది. ఏ విధంగా అంటే, సింహం గనక గర్జించినట్లుగానే అలాగా మరి అక్కడ ఉన్నటువంటి అడవి జంతువులు అన్నీ కూడా ఆ యొక్క అడవిలో నివసించేటువంటి జంతువులన్నీ కూడా భయపడేలాగానే పెద్దగా శబ్దించింది. అలా గావించినప్పటికీ కూడా అతను పర్వతశిలలాగానే ఉన్నాడు, చలించకుండా ఉన్నాడు. అప్పుడు ఆమె అతన్ని తన హస్తాలతో కదిలించింది, తన చేతులతో తట్టి లేపింది. ఆ విధంగా కదిలించినప్పటికీ కూడా చివరకు పడద్రోసింది. అప్పటికి కదల్లా. అప్పుడు రాజు సమాధి నుండి లేవకనే ఉన్నాడు. అప్పుడు కుంభరూపిణి అయినటువంటి ఆమె చూడాలా ఇలా విచారించింది. అహో పరిణతః సాధుః స్వపదే భగవానయం తదేహం తదేనం హి కయా యుక్త్యా సాంవృతం బోధయామ్యహం అహమప్యంఘనా దేహామిమం త్యక్త్వా పరంపదం అపునర్జననాయైవ గచ్చామిహ హి కిం సమం. ఆహా, ఈ సాధు మహాత్ముడు తన యొక్క ఆత్మజ్ఞాన పదమున జ్ఞానభూమిక ప్రవేశము వరకు కూడా ఈయన వ్యాపించి ఉన్నాడు. అటువంటి ఇతనిని ఏ యుక్తి చేత, నేను ఏ ఉపాయము చేత ఇతనిని మళ్ళీ కూడా ఈ జాగ్రత్తలోకి తీసుకురాగలుగుతాను? చివరకు ఈ మహాత్ముని సమాధి నుండి లేపుట అనేటువంటిది ఎందుకు? విదేహముక్తిని పొంది సుఖపూర్వకంగా అట ఉండుగాక. నేను కూడా ఈ స్త్రీ శరీరాన్ని వదిలి మరలా కూడా జన్మలేని దానినే నా పతితో కూడా పరమపదాన్ని పొందుతాను. ఇలా ఆలోచన చేసి దేహాన్ని, అంటే తన యొక్క శరీరాన్ని వదిలిపెట్టడానికి ప్రయత్నం చేసింది. అప్పుడు మహాబుద్ధిమతియగు చూడాలా ఆ యొక్క రాజును గురించి మరలా కూడా ఇలా చింతించింది, ఆలోచన చేసింది. ఆ రాజు యొక్క దేహమునందు అంతఃకరణము లోపల జాగ్రత్తకు బీజభూతమైనటువంటి మనస్సు యొక్క శేషము ఏమైనా ఉండునేమో అనే దానిని గురించి మొదట నేను విచారిస్తాను. మనసు యొక్క శేషము అంటే మనసు యొక్క బీజము ఏదైనా ఇంకా మిగిలి ఉన్నదేమో. వృక్షం యొక్క మూల భాగమున రసరూపమున లీనమై ఉన్నటువంటి పుష్ప సమూహం లాగానే ఇతడు మళ్ళీ కూడా జాగృతుడవుతాడు. కాబట్టి అట్లు జాగృతుడు అంటే జాగరూకత కలిగి విహరిస్తూ ఉన్నప్పుడు ఇక పూర్ణ రీతి ఇతడు జీవించి ఉండగానే ముక్తుడు అయ్యే మెలంగుగాక. ఒకవేళ విదేహముక్తుడైనట్లయితే, శరీరాన్ని వదిలిపెట్టినటువంటి వాడైతే నేను కూడా ఇతనితోటి సమముగా వెళ్ళిపోతాను అని ఇలాగా ఆలోచన చేసి శ్రేష్ఠ వర్ణము కలిగినటువంటి మంచి ఆలోచన కలిగినటువంటి ఆ చూడాల సంశయముతో కూడుకొనినది స్పర్శ చేత నీతి చేత పతిని అనేక సార్లు చూస్తూ ఇలా పలికింది. ఈతని దేహమున
జాగ్రత్తకు కారణభూతమైనటువంటి మనస్సు యొక్క శేషం ఏదైనా ఉన్నదా అని ఇట్లు ఉష్ణత్వము మొదలైనటువంటి చిహ్నాల చేత ఆమె మనశ్శేషాన్ని ఎరిగింది. ఆ శరీరాన్ని పట్టి చూసింది, అది కాస్త వేడిగానే ఉన్నది. ఈ విధంగా అని చెప్పగా అని శ్రీ వశిష్ఠులు వారు చెప్పారు. అప్పుడు శ్రీరామచంద్రుడు ఇలా అడుగుతూ ఉన్నాడు, భృశం సంశాంత చిత్తస్య కాష్టలోష్ట సమస్థితే సత్వశేష కథం బ్రహ్మజ్ఞ యతే ధ్యానశాలిన. ఓ మహాత్మా, మరి పూర్ణముగా శమించినటువంటి చిత్తము గలవాడు కొయ్యలాగాను మట్టి గడ్డలాగాను అచంచలమైనటువంటి స్థితి గలవాడును అగు ఆ ధ్యానంతో ఉండేటువంటి ఆ ధ్యానశీలుని యొక్క మనస్సు యొక్క శేషము ఎట్లు ఎరుగబడుతుంది అని శ్రీరామచంద్రుడు అడుగగా అప్పుడు శ్రీ వశిష్ఠ గురుదేవులు, ప్రబోధ కారణం యస్య దుర్లక్ష్యాణు వపుర్హృది విద్యతే సత్వశేషోంతర్బీజే పుష్పఫలం యథా. ఓ రామచంద్ర, సూక్ష్మ దృష్టి చేతను జ్ఞాన దృష్టి చేతను ఏ లక్షింపబడేటువంటి హృదయమున ప్రబోధ కారణమైనటువంటి మనస్సు యొక్క శేషము ఇంకా కూడా బీజమునందు పుష్పఫలములాగానే ఉంటూ ఉంటుంది. అయితే చిత్తం యొక్క చేష్టలు లేనటువంటి వాడు ద్విత్వ ఏకత్వరహితుడవుతాడు. ఇంకా వాడికి భిన్నము అభిన్నము అనేటువంటి స్థితి లేకుండా అలా ఉండి సచిదాత్మస్వరూపమున నిశ్చలముగా ఉన్నవాడు, అంటే ఆ సచ్చిదాత్మ ఆ సత్తు చిత్తు ఆత్మస్వరూపుడైనటువంటి వాడు నిశ్చలంగా ఉన్నవాడును నిర్వికల్ప సమాధి యందు కూడా సమరూపమున ఎటువంటి కదలిక లేకుండా స్థితి నొంది ఉన్నవాడు అయిన మనుజుని యొక్క దేహము ఏమాత్రము కూడా హానిని పొందదు. అంటే అది ఏమాత్రము చెక్కు చెదరదు, అది ఏమీ ఎటువంటి చల్లదనము కానీ అటువంటి దేహము అనేది అట్లా గ్లానిని పొందదు, బాధను పొందదు, ప్రసన్నము కాదు, అస్తమించదు, అది ఉదయించదు. అంటే సమరూపంలోనే స్థితిని పొంది ఉంటుంది. కాబట్టి ఇక్కడ ద్వైత జ్ఞానయుక్తుడై రెండు అనేటువంటి భిన్నత్వంతో కూడినటువంటి జ్ఞానంతో కూడుకొని ఉన్నాడా, చేష్టలను చేస్తూ ఉన్నాడా, మనసు కలిగి ఉన్నటువంటి వాని యొక్క దేహము మాత్రమే అది అభివృద్ధి చెందడం కానీ నశించడం కానీ ఇతరమైనటువంటి భావాలను విషయాలను పొందుతుంది. కానీ సమాధి అందున్నటువంటి వాని యొక్క దేహమైతే ఎప్పటికీ ఏ మార్పును చెందదు. కాబట్టి రామ, పుష్పాలకు వసంత ఋతువు కారణమైనట్లుగానే సమస్త భావ వికారాలతో కూడినటువంటి జగత్తు యొక్క స్థితికి చిత్తము యొక్క చేష్టయే కదా కారణమై ఉన్నది. కాబట్టి రఘుకులోత్తముడవగు రామ, ఈ కారణము చేత పునర్జన్మమునకు బీజభూతమైనటువంటి చిత్తము యొక్క శేషము ఉండగా ఒక దేహం నుండి మరి ఒక దేహానికి చిత్తము పోతూ ఉంటుంది కదా. అలా చిత్తము పోతూ ఉండగా మరలా కూడా నిగ్రహింపబడినప్పటికీ కూడా ఎంత ఆపుకున్నా కూడా సంతోషము, కోపము, మోహము అనేటువంటివి ఎప్పటికీ కూడా నిగ్రహింపబడజాలవు. చిత్తము అనేటువంటిది ప్రశాంతి పొందిందా, అటువంటి అంటే ఏ వాసన లేని నిర్వాసన చిత్తము చేత మాత్రమే వదిలిపెట్టబడినటువంటి ఈ భావ వికార స్థానమైనటువంటి దేహము ఆకాశంలాగానే మనుజుని ఎప్పటికీ కూడా బాధింపనేరదు. అంటే జలము యొక్క సమస్థితి యందు తరంగాలు లేనట్లుగానే జలము అనేటువంటిది నిశ్చలంగా ఉన్నది. ఆ సమస్థితి యందు అక్కడ తరంగాలు ఉన్నవా, లేవు. అలాగే చిత్తము యొక్క సమస్థితి యందు కూడా వృద్ధి నాశము అనేటువంటి వికారాలు ఏవి కూడా ఉండవు. అంటే రాగాది దోషాలు కానీ ఏమీ కనబడవు. కాబట్టి ఈ యొక్క ప్రారబ్ధ కర్మము అనేటువంటిది సంపూర్ణంగా నశించినంత వరకు కూడా ఏదైతే అనుభవించడానికి యోగ్యమైనటువంటి కర్మలను తీసుకొని శరీరం ధరించుకొని వచ్చామో ఆ కర్మ అనేటువంటిది నశించేటంత వరకు కూడా సత్వము యొక్క అభావము ఎన్నటికీ కానేరదు. అంటే జీవన్ముక్తుల యొక్క మనస్సు శేషము అనేటువంటిది ఎప్పటికీ కూడా, అంటే ఆ జీవన్ముక్తుల యొక్క మనశ్శేషము యొక్క అభావము ఎప్పటికీ కానేరదు.
ప్రారబ్ధ కర్మము నివృత్తము అయిందా, ఇక అది పూర్ణంగా శమించిపోతుంది. కాబట్టి రామా, ఏ దేహమునైతే చిత్తము కానీ సత్వము కానీ ఉండవో, మరి అది ఎండయందు మంచు విలీనమైనట్లుగానే మృత్యువు చేత విలీనమైపోతుంది. ఎలాగా? ఏ దేహమునైతే చిత్తము కానీ సత్వము కానీ ఉండదు. మరి చిత్తము అనేటువంటిది అజ్ఞానముతో కూడినటువంటిది, సత్వము అనేటువంటిది జ్ఞానముతో కూడి ఉంటుంది. అంటే ఇక్కడ చిత్తం కానీ సత్వం కానీ లేదనుకో, చిత్తమైనా ఉండాలి, వాడు బ్రతుకుంటాడు, సత్వమైనా ఉండాలి, శరీరం కదలకుండా ఉంటుంది. ఆ విధంగా అంటే చిత్తం కానీ సత్వం కానీ లేదనుకో, అది ఎండయందు మంచు కరిగిపోయినట్లుగానే అది మృత్యువులో లీనమైపోతుంది, ఆ శరీరం పతనమవుతుంది. ఈ శిఖిధ్వజుని దేహము చిత్తరహితమై ఉన్నప్పటికీ కూడా ఆయనకి ఎటువంటి చిత్త ప్రకంపనలు లేవు, చిత్తము లేదు. అయితే తేజస్సుతోనూ సత్వాంశంతో కూడా కూడి ఉన్నది కాబట్టి అది ఏమాత్రము కూడా బాధను పొందడం లేదు. ఉత్తమ స్త్రీయకు ఆ చూడాల ఆ విధంగా తన భర్త దేహాన్ని చూసింది. తన దేహాన్ని వదిలిపెట్టడానికి సిద్ధపడింది కదా, అలా ఆపేసింది. వెంటనే ఇలా విచారించింది, సర్వము వ్యాపించి ఉన్న శుద్ధమైనటువంటి ఈతని యొక్క చిత్తమును ప్రవేశిస్తాను. అక్కడే ఉండి దీర్ఘకాలమునకు కూడా సమాధి నుండి లేచేటువంటి నా యొక్క పతిని నేను ఇప్పుడే మేలుకొల్పుతాను. ఆయన యొక్క చిత్తమునందు ప్రవేశించి అక్కడనే ఉండి చాలా కాలానికి సమాధి నుండి లేచేటువంటి ఈ యొక్క నా పతిని నేను ఎప్పుడో లేవాలి లేస్తాడు. అయితే నేను ఇప్పుడే నా భర్తను మేలుకొల్పుతాను. ఒకవేళ నేను ఇతనిని ఇప్పుడు మేలుకొల్పనట్లయితే కాలక్రమంగా ఇతడే స్వయంగా జాగృతుడవుతాడు. ఎప్పటికో ఈయనకి ఈ యొక్క మెలకువ అనేది వస్తుంది. కానీ ఒంటరిగా నేనెందుకు ఇక్కడ ఉండాలి? కాబట్టి సమాధి నుండి ఇతనిని మేలుకొలుపుతాను. ఇలా విచారించింది. ఆలోచన చేసి చూడాలా, ఇంద్రియ పంజర రూపమైనటువంటి నిజదేహాన్ని వదిలింది. ఏ విధంగా అంటే ఆ యొక్క శరీరాన్ని వదిలేసి తన యొక్క భర్త శరీరంలో ప్రవేశించింది. అతని యొక్క ఆది అంత రహితమైనటువంటి ఆ శుద్ధ చిత్తత్వమునందు ఆమె స్థితిని అక్కడ నిలబడింది. అక్కడ సత్వయుక్తుడైనటువంటి తన పతి నిర్వికల్ప సమాధి యందు ఉన్నాడు కదా. ఎలాగంటే ఇక్కడ జలము అంటే పాలు నీళ్ళు లాగానే ఏకమైనట్లుగానే ఈ యొక్క జలక్షీరముల వలె చైతన్యముతోడ ఏకరసభూతమై ఉన్న అతన్ని బుద్ధిని వేరుపరిచేటువంటి స్పంద క్రియను గావించింది. అంటే ఏ విధంగా బుద్ధిని ప్రేరణ చేసింది, దాని ద్వారా ఆయనకు చలనక్రియ అనేటువంటిది చేసి పక్షి కనుక తన గూటి యందు ప్రవేశించినట్లుగానే ఆయనకు లోపల ఎప్పుడైతే కదలికను కలగజేసిందో తర్వాత ఆమె మళ్ళీ బయటకు వచ్చేసి తన యొక్క శరీరం నందు తిరిగి ప్రవేశించింది. ఇంకా కూడా ఆమె కుంభ ఋషి రూపాన్ని ధరించింది. ఆ పుష్పాలతో నిండిపోయి ఉన్నటువంటి ఆ స్థలము మీద కూర్చొని తుమ్మిదల యొక్క సమూహమును శబ్దము నశించినటువంటి సామగానమున ఆ యొక్క సామగానమునందు ప్రవృత్తమైంది. అయితే ఆ సామగాన శబ్దము అనేటువంటిది విని ఇంకా వసంతకాలమునందు తామర కొలనులాగానే ఆ విధంగా ఆ సామగాన శబ్దాన్ని ఎప్పుడైతే విన్నాడో ఆ యొక్క సంగీతాన్ని విని వసంతకాలంలో తామరల యొక్క కొలనులో ఆ రాజు దేహమున ఏ విధంగా అంటే సూర్యప్రకాశము చేత వసంత ఋతువులో వికసించిన తామర కొలంలో ఉన్నటువంటి లాగానే ఆ రాజు దేహమున సత్వగుణము చేత శోభితమైనటువంటి చిత్తు ఏ చలనమైతే ఉన్నదో అది ప్రబుద్ధమైంది. అంటే చిదాభ్యాస వ్యాప్తమైనటువంటి అతని బుద్ధి ప్రబుద్ధమైంది, అంటే మేల్కొంచబడింది అని చెబుతూ ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. ఓం మంగళం కోసలేంద్రాయ రామాయ రామభద్రాయ చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ జానకీ వల్లభాయ శ్రీరామచంద్రాయ మంగళం. ఓం తత్సత్.